కొంతమంది ఉలిక్కిపడి లెగుస్తారు. కూర్చున్నారు, ఏదో బరువుగా ఉంది, అసలు నాకు ఊపిరి ఆడలేదు, ఇవన్నీ అని. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ నిద్రలో శ్వాస అందక ప్రాణాలు కూడా విడిచిపెడుతున్నారు. హార్ట్ ఊపిరి అందక ప్రతి 2-3 నెలలకు ఒక యాక్సిడెంట్ చేస్తాను సార్ అన్నాడు. అసలు గురక అనేది ఒక చిన్న సమస్య, ప్రాణాంతకమా. యంగ్ పేషెంట్స్ లో బీపీ వచ్చింది అంటే స్లీప్ యాప్నియా. సో ఆ కొన్ని క్షణాలు ఊపిరి ఆగిపోయినప్పుడు అసలు బాడీలో ఏమవుతుంది? డోంట్ ట్రీట్ ద డిసీజెస్, ట్రీట్ ద పేషెంట్. ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు టెస్ట్ ని ట్రీట్ చేయకూడదు మనం. అసలు టెస్ట్ ఎందుకు చేయించాం ముందు? అంటే ఏదైనా కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా డాక్టర్? ఛాన్సెస్ ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ వ్యూ విత్ హరీష్ దాచేపల్లి. మనలో లక్షల మంది రాత్రి నిద్రలో ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ విషయం మీకు తెలుసా? అదొక కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కాదు. ఎంతలాగా ఇబ్బంది పడుతుంటారంటే వారి హార్ట్ ఊపిరి అందక హార్ట్ బీట్ పెంచేస్తుంది. దానివల్ల పల్మరీ హైపర్ టెన్షన్, కొన్నిసార్లు అయితే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంతేకాదు, వారి బ్రెయిన్ ఆక్సిజన్ లెవెల్ సరిపోక ఒక్కసారి వాళ్ళని ఉలిక్కిపడి లేచేలా చేస్తుంది. కొంతమంది అయితే ఆ నిద్రలో శ్వాస అందక ప్రాణాలు కూడా విడిచిపెడుతున్నారు. చిన్న చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో సాల్వ్ అయ్యే ఈ ప్రాబ్లమ్స్ను ఇంత కాంప్లికేటెడ్ అవ్వటానికి కారణం ఏంటి అంటే అవగాహన లోపమే అంటున్నారు చాలామంది సీనియర్ డాక్టర్లు. అసలు గురక అనేది ఒక చిన్న సమస్య, ప్రాణాంతకమా? స్లీప్ అప్నియా అంటే ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ కిషన్ శ్రీకాంత్ గారు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, యాక్చువల్లీ స్లీప్ అప్నియా అంటారు కదా, స్లీప్ అప్నియా అంటే ఏంటి డాక్టర్? స్లీప్ యాప్నియా అనేది మీకు నిద్రపోతున్నప్పుడు గాలిగొట్టం, విండ్ పైప్, మన దగ్గర ఉన్న అప్పర్ ఎయిర్వే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి రిలాక్స్ అయ్యి విండ్ పైప్ నేరో అవుతుంది, ఆర్ విండ్ పైప్ అబ్స్ట్రక్ట్ అవుతుంది. దాన్ని గాలి ఆగిపోవటం అంటాం. గాలి ఆగిపోవటాన్ని సైంటిఫిక్గా యాప్నియా అంటాం. అది స్లీప్లో వస్తుంది కాబట్టి స్లీప్ యాప్నియా అంటాం. సో అందుకని దానికి ఆ పేరు వచ్చిందనమాట, స్లీప్ యాప్నియా అనేది. సింపుల్గా చెప్పాలంటే మీరు నిద్రపోతున్నప్పుడు గాలి లోపలికి వెళ్లకుండా అప్పర్ ఎయిర్వే, ఈ గొంతు దగ్గర ఉన్న భాగంలో అబ్స్ట్రక్ట్ రావటాన్నే స్లీప్ యాప్నియా అంటామండి.